సో అంటే ఈ పారాసెటమాల్కి సంబంధించి యాజ్ ఎ జనరల్ ఫిజిషియన్ మీరు చెప్పండి, అంటే నిజంగా కూడా ప్రతిసారి అంటే 3 డేస్కి మించి దీన్ని వాడొద్దని మీరు చెప్తూ ఉన్నారు, కానీ చాలామంది కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా తగ్గుతుంది కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తూ వాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ స్టేజ్? అదే, సో ఇప్పుడు మనం కాజ్ తీసుకోకుండా ఎందుకు మనకి ఆ కంటిన్యూస్గా అన్ని రోజులు పెయిన్ వస్తుంది అన్నది చూసుకోకుండా వేసుకుంటే మన బాడీకి హామ్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే పారాసెటమాల్ అనేది మొత్తం మెటబాలిజం లివర్లో జరుగుతుంది. సో మీరు డైలీ 4 ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తుంది అని అది కూడా ప్రొలాంగ్ పీరియడ్ కంటిన్యూస్గా వేసుకుంటున్నారంటే మీరు లివర్ పైన కాన్స్టెంట్గా స్లోగా అబ్యూస్ చేస్తూ పోతున్నారు లివర్ని. ఓకే, దాని ఇన్ రిటర్న్స్ యూ మైట్ ఎండ్ అప్ హ్యావింగ్ లివర్ డ్యామేజ్. సో ఎండ్ ఆఫ్ ద డే ఎందుకు నొప్పి వస్తుంది, ఎలా ట్రీట్ చేసుకోవచ్చు అన్నది వెరీ ఇంపార్టెంట్. ఉత్తిని పారాసెటమాల్ లాంగ్ టర్మ్ వాడుకోకుండా. ఓకే, అయితే ఈ పారాసెటమాల్తో కాంబినేషన్ ఎలాంటి మెడిసిన్స్ యూస్ చేసుకోవచ్చు అండి జనరల్గా? అంటే ఈ బ్లోటింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి ఏమీ లేకుండా ఉండటానికి పారాసెటమాల్ త్రూ వేరే అదర్ మెడిసిన్ కూడా మనం వాడాల్సి ఉంటుందా? యా, సో జనరల్గా అయితే మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు పారాసెటమాల్తో యాంటీబయాటిక్స్ ఇవన్నీ ఇస్తారు, ఎందుకంటే ఇన్ఫెక్షన్ కానీ ఇవన్నీ ఉండడానికి. సో ఇట్స్ సేఫ్ విత్ మెజారిటీ ఆఫ్ ద డ్రగ్స్. కానీ కొన్ని డ్రగ్స్ దేర్ లైక్ వార్ఫరిన్, ఇవన్నిటికి పోటెన్సీ మారిపోతుంది, ఫెనటాయిన్, అవన్నీ ఇంటరాక్ట్ అవుతాయి. ఓకే, దెర్ ఆర్ వెరీ ఫ్యూ డ్రగ్స్ దట్ డూ పారాసెటమాల్ వల్ల వాళ్ళ కెపాసిటీ చేంజ్ అవుతుంది బాడీలోని. ఓకే, బట్ రెగ్యులర్గా మనం వేరే బీపీ ట్యాబ్లెట్లు, షుగర్ ట్యాబ్లెట్లు, థైరాయిడ్ ట్యాబ్లెట్లు ఇవన్నిటితో ఎఫెక్ట్ అవ్వదు. ఓకే, థైరాయిడ్ అయితే జనరల్గా 1 hour ముందే వేసుకుంటారు బిఫోర్ ఎనీ మెడికేషన్స్, అది ఎఫెక్ట్ రాకోకుండా. బట్ రెగ్యులర్గా యాంటీబయాటిక్స్ అన్నీ దే సేఫ్. పారాసెటమాల్ ఇస్ సేఫ్ విత్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, సో దీన్ని